హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఖాళీ పోస్టుల భర్తీపై నీడలు అమ్ముకున్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి 14 నెలలవుతున్నా ఇంతవరకు భర్తీ ప్రక్రియ పూర్తి కాకపోవటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన నెల 2 నెలల్లో పోస్టులు భర్తీ చేస్తారు. కానీ చంద్రబాబు సర్కారు పాలనలో ఏడాది దాటినా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కాకపోవటం గమనార్హం. దీంతో దరఖాస్తు చేసిన అభ్యర్థులు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక 2024 డిసెంబర్ నెలలో ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రుల్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే సిబ్బందికి కొద్ది రోజుల క్రితం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. కానీ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు ఎంపికైన అభ్యర్థులకు మాత్రం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. ఇక అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేసే సిబ్బందికి సంబంధించి మేము అనుమతి ఇచ్చే వరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వొద్దని వైద్య కళాశాల అధికారులకు ఆప్కాస్ అధికారులు లెటర్ పంపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ చంద్రబాబు సర్కారు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా కోరివేయటం పట్ల ఎంపికైన అభ్యర్థులు మండిపడుతున్నారు. నోటిఫికేషన్ ఇచ్చి 14 నెలలైంది. ఇప్పటికే నియామక ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ జాప్యం చేయడం పట్ల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. 0 వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసింది. నోటిఫికేషన్ ఇచ్చిన నెల రోజుల లోపే పోస్టులు భర్తీ చేసేవారు. జిల్లాలో 2000కు పైగా పోస్టులను భర్తీ చేశారు. నియామక ప్రక్రియ పూర్తయిన వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి విధుల్లోకి తీసుకునేవారు. ఇక చంద్రబాబు ప్రభుత్వంలో అందుకు విరుద్ధమైన పరిస్థితి. నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకపోవటం చర్చనీయాంశమైంది.